హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఈరోజైతే ఇలాగా పిండి దీపారాధన చేసుకున్నానండి. ఆఖరి సోమవారం కాబట్టి పిండి దీపారాధన చేసుకున్నానండి. ఈ ఉమ్మెంత పువ్వు అంటారంటండి ఈ పువ్వుని. నాకు కూడా తెలీదు. కామెంట్ సెక్షన్‌లో చూసానండి నేను. వీడియో పెట్టంగానే అలా కామెంట్ వచ్చిందండి. ఈ పువ్వు దేవుడి దగ్గర పెట్టి మనం శివలింగానికి పూజ చేసుకుంటారని చెప్పారంటండి. మా వారికి అందుకే తీసుకొచ్చారు. గుమ్మాల దగ్గర పెట్టాలని అంటున్నారంట. అదైతే నాకు తెలియదండి. ఎప్పుడూ చేయలేదు నేను ఈ పూలతో పూజ. నిజంగా మా వారు ఇప్పుడే తెచ్చారండి. కాబట్టి నాకు తెలియదు కాబట్టి తెలియదని చెప్తున్నానండి. ఇలాగైతే నా పూజనైతే ఈరోజు పిండి దీపారాధనతో చక్కగా చేసుకున్నానండి. ఎక్కువ దీపాలైతే ఏమీ పెట్టలేదండి మందిరంలో. నాది పూజా వీడియో ఛానల్ అండి. నాకు తప్పదండి. నేను పెట్టుకుంటున్నాను ఇలాగా. నాకు తప్పదు. నా కంటెంట్ ఇదేనండి. ఎందుకంటే నేను వేరే వీడియోలు చేయటానికి అంత ఏమీ లేదండి. కాబట్టి నేను ఈ పూజ వీడియోస్ ఛానలే పెట్టుకున్నానండి. కాబట్టి నేను పూజ చేస్తూ చూపించటం నా బాధ్యతండి. నా వీడియో అదే కాబట్టి నేను కంపల్సరీ చూపెడతానండి చేస్తూ. నువ్వెప్పుడు మొక్కుకుంటావు? నువ్వెప్పుడు దండం పెట్టుకుంటావు? అంటే నువ్వు పర్సనల్‌గా ఎప్పుడు పూజ చేసుకుంటావు? ఇలా పూజా మందిరం చూపించకూడదు అంటున్నారండి. కానీ నాకు మాత్రం తప్పదండి. ఎవ్వరు కూడా ఇలాగా పూజా మందిరం చూపెడుతూ చేసుకోవాలి, ఇంట్లోది బయట పెట్టాలని ఎవ్వరూ అనుకోరండి. వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు వీడియోస్ చేస్తారండి. అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి చూసేవాళ్ళు. మీరు చెప్పండి. మీకొచ్చిన కామెంట్ మీరు చెప్పండి. నాకెటువంటి కోపం లేదండి. మీరందరూ నా వాళ్ళే. మీరు నన్ను ఆదరిస్తేనే మీ మనిషి అనుకుంటేనే నాకొక కామెంట్ ఇస్తారండి మీరు. అది ఫస్టు గుర్తుపెట్టుకోవాలండి నేను. ఎందుకంటే మీరు నా మనిషి అన్నప్పుడే కదా నాకు 4 వాక్యాలు రాస్తారు నా గురించి టైం కేటాయించి. అది నాకు తెలుస్తదండి. నేను ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి ఈ పూజలే వస్తాయండి నాకు. ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటదండి. ఆ టాలెంట్ ఏంటో నాకు కాస్తో కూస్తో ఈ పూజలొస్తాయి కాబట్టి నేను చేసుకుంటున్నానండి. హ్మ్. అది ఆరోగ్యపరంగా ఏది చూసుకున్నా కూడా అప్పుడప్పుడు నాకు కానీ, మా వారికి కానీ సరిగ్గా బావుండదండి. అందుకనే నేను ఈ పూజలన్నీ చేసుకుంటూ ఇంకింతే ఇంకా బయటికెళ్ళైతే ఏ పూజలు బయటికెళ్ళైతే నేను ఏ వీడియోస్ చేయలేనండి. నాకు వీలైతే చేస్తాను. వీలైనప్పుడు మా అబ్బాయి నా పక్కనున్నప్పుడు చేస్తానండి. నాకంత వీలు కాదండి. ఇంట్లో చేసుకొని ఇంకా బయటికెళ్ళి కూడా చేయాలంటే కుదరదండి. నేనేదో నా పాటికి నేనొచ్చిన వీడియోలన్నీ పెట్టుకుంటున్నాను. మీరు ఆదరిస్తున్నారు. నాకంతే సంతోషం చాలండి. ఒక కామెంట్ ఇస్తారు. బావుందనో, బాలేదనో ఏదో ఒక కామెంట్ అయితే ఇస్తారు. కానీ ప్రతి ఒక్కరు కూడానండి నన్ను అర్థం చేసుకున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి నన్ను అర్థం చేసుకున్న వాళ్ళే ఉన్నారండి. వాళ్ళకి పేరు పేరున థాంక్ యూ చెప్తున్నానండి ఈ వీడియో ద్వారా. నిజంగా చెప్తున్నానండి. థాంక్ యూ అండి అందరికీ.